Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. టైము 7:30 అవుతుంది. ఫుల్గా రెడీ షెడీ అయి రైడ్ స్టార్ట్ చేయడానికి మస్తు ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. మా కాలనీ నుండి రోడ్డు మీదకి రాగానే రేణుకెళ్ళమ్మ తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ రోజు రైడ్ సాఫీగా జరగాలని మనసులోనే నమస్కరిస్తూ ముందుకు కదులుతున్నాను. ఉదయమే రైడ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సూర్య భగవానుడు ప్రసన్న కిరణాల మధ్య చుట్టూ పరిసరాలు తగదగా మెరుస్తుంటే, చల్లని గాలి శరీరానికి తగులుతుంటే రైడ్ చేయడానికి మస్తు మోటివేషన్ కలుగుతుంది. ఫ్రెండ్స్, మా హోమ్ టౌన్ ఎలా ఉందో కామెంట్ చేయగలరు. రోజులో ఎంత బద్ధకంగా ఉన్నా ఒక్కసారి బైక్ మీద కూర్చొని బైక్ సౌండ్ వింటే చాలు ఎక్కలేని మోటివేషన్ కలుగుతుంది. అలా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ముందుకు కదులుతున్నాను. సో రైడ్కి వెళ్ళేటప్పుడు మొదలు చేయాల్సిన పని, నా బ్లాక్ పంతర్కి ఎనర్జీ డ్రింక్ తాపాలి. 300 రూపాయల పెట్రోల్ కొట్టించాను. ఇక రై అంటూ దూసుకెళ్లడమే. నా బైక్ తీసుకుంది ఈ షోరూంలోనే, టీవీఎస్ రైడర్ 125 బైక్. నాకైతే నచ్చింది. ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మన ప్రయాణం హాలియాకి వెళ్లే రోడ్డు మార్గంలో కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు మాత్రం రోడ్డు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది నల్గొండ మెడికల్ కాలేజ్. వావ్ అంతే. ఇటువైపు రాక చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 30 కిలోమీటర్స్ రోడ్డు మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ తప్ప చిన్న ఆవగింజంత గుంతలు కూడా లేకుండా అదిరిపోతుంది రోడ్. మనం వెళ్ళిపోయే జర్నీ మొత్తం ఇలానే ఉంటుంది. జర్నీని మస్తుగా ఆస్వాదిస్తూ ముందుకెళ్లడమే, ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా. ప్రస్తుతం అయితే నేను సింగిల్ కలిగిపోతున్నా. తర్వాత హాలియాలో మా ఫ్రెండ్ కలుస్తాడు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి రైడ్ స్టార్ట్ చేస్తాం. నేను బీటెక్ చదివినప్పుడు ఇదే కాలేజ్ ఉండే, రామానంద తీర్థం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక మేము చదివిన తర్వాత ఇంకే ఉంటుంది కాలేజీ మూతపడ్డాం చెప్పండి. మాతో దాని ప్లేస్లో తెలంగాణ వెల్ఫేర్స్ కూడా స్టార్ట్ అయింది. మాకంటే ముందు బ్యాచ్లో అసలు గోల్డ్ మెడల్ కూడా వచ్చిన కాలేజ్ అండి. తర్వాత మా బ్యాచ్ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు నడిచినట్టుంది. తర్వాత మూతపడిపోయింది. ఈ రూట్లో కూడా టోల్ గేట్ ఏర్పాటు చేస్తారు. ఇంకా స్టార్ట్ రాలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ నేషనల్ హైవే చేస్తారు కదా, నేషనల్ హైవే అయితే ఇక ఇక్కడ టోల్ ప్లాజా స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అంటున్నారు. చిన్న టోల్ ప్లాజా. మొత్తానికి ఫస్ట్ టోల్ ప్లాజా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వెళ్ళే రోడ్ను మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఏర్పాటు చేశారు. ఏదైనా విలేజ్ లాంటిది వస్తుందంటే చాలు రోడ్డుకి ఇరువైపులా సైడ్ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పశువులు, కుక్కలు, ఎలాంటి జంతువులు రోడ్డు మీదకి రాకుండా సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ వేస్తూ రోడ్డును ఏర్పాటు చేశారు. వాటర్ ఫుల్గా ఉన్నాయి. లోపాలు అయితే లాంచీలు నడుస్తాయి. ఫైనల్గా ఆలియా పరిసరాల్లోకి వచ్చేసాము. ఎదురుగా ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ హైవే మీదుగా రైడ్ కంటిన్యూ చేయాలి. మస్తు రోడ్డు. మా ఫ్రెండ్ వెళ్తాను. నాకు తెలిసి వాడు బస్ స్టేషన్లో వెయిట్ చేస్తుండొచ్చు. మిర్యాలగూడ నుంచి వస్తున్నాడు. వాళ్ళు బస్కి వస్తున్నాడు. బస్కి వచ్చినట్టే బస్ స్టేషన్లో వెయిట్ చేస్తాడు కదా. వాళ్ళు పికప్ చేసుకొని నెక్స్ట్ జర్నీ టు సాగర్. పంపించేది హారియా చేసినాం ఫ్రెండ్స్. హారియా టౌన్కి ఒకే సైడ్ పార్క్ చేసి
కిలోమీటర్స్ అవతల డ్రాప్ అయ్యిందో వాటిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. మరొక టోల్ గేట్ వచ్చింది. అసలు ఈ రూట్లో రావాల్సిన పనే లేకుండా కానీ వాడు ఈ ప్లేస్కి కొత్త అయ్యేసరికల్లా వాడు కన్ఫ్యూజ్ అయిపోయి ముందరికి వెళ్ళిపోయాడు. వాటిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. రంగారెడ్డిగూడెం. మావాడు ఇక్కడ వెయిట్ చేస్తుండు. రామ్ కుమార్ మొత్తానికి అడ్వెంచర్లు చేసినా. దగ్గరే చూసుకుంటా కూడా ఆలేదు అవును ఆలేనాక ఏముంది మనం చూసుకున్నా మనం నువ్వు ఫోన్ చేసినప్పుడు చూసుకున్నా. అయితే నువ్వు నాకంటే ఫస్ట్ వచ్చినావు నువ్వు. అవును 33 కిలోమీటర్ మిరాల నుంచి. అవును 33 సేమ్ ఏంచి నల్గొండ నుంచి కూడా అంతే. హోటల్లో అడుగు పెట్టగానే వడ మంచి అట్రాక్టివ్ గా కనిపించింది. దాంతో ఫస్ట్ చెరొక ప్లేట్ వడ ట్రై చేసాము. తర్వాత వేడివేడిగా దోశ కూడా లాగిచ్చేసాము. టిఫిన్ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ ఫుల్ గా యాక్టివేట్ అయ్యాక రైడ్ స్టార్ట్ చేసాము. వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తూనే నాగార్జున సాగర్ దరిదాపుల్లోకి వచ్చేసాము. ఇంకా 5-6 కిలోమీటర్లు ఇలానే ముందుకెళ్తే డ్యామ్ వద్దకు చేరుకోవచ్చు. సాగర్ ఫస్ట్ వ్యూ చూసుకో. ఇటు వాటర్ లేవు కదా ఇడా. కాదు రిజర్వాయర్దే కానీ ఇటు సైడ్ లెఫ్ట్ బ్యాంకు వచ్చే కెనాల్ ఉందిగా దాంది. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చుట్టూ కంచూపు మేరలో పచ్చని చెట్లతో కప్పబడిన కొండలు గుట్టలతో అద్భుతంగా ఉంది. ఇలా టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మంచిగా. ఈ టెంపుల్లోకి వెళ్దాం. తర్వాత లోపలికి వెళ్తే మంచి క్లియర్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారా, రోడ్డుకు ప్యారలల్గా సాగర్ రిజర్వాయర్ కనబడుతుంది. సూర్యకాంతి నీటిలో పడి కళ్ళు మిరుమిట్లు కొలిపేలా నీళ్లు మెరుస్తున్నాయి. ఓహో వాటర్ తగ్గినాయిరా. మంచిగా ఇంతకుముందు లేదు ఆన్సీ ఎంట్రన్స్ లేదు. పోనీయర్రా ఇంతకుముందు పోనిచ్చేటోళ్ళు మంచి కట్టమించే పోయేటోళ్ళం. ఇప్పుడు అవ ఉడుము దానికి ఎప్పుడైతే టెర్రరిస్ట్ సెట్ వచ్చిందో పోనీయట్లే. ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ ఎర్త్ డ్యామ్. అసలు దీని లెవెల్ మొత్తం వాటర్ ఇంత ఇంకేమైనా ఉన్నారా? వాయ్యా ఇప్పుడు మనం అవతల నుంచి చూసినాంగా బేస్ లెవెల్లో ఉంది. అదే ఈ లెవెల్లో చేస్తే వీడియోనేది అది వస్తుంది. రోడ్డు చూడు అవతల మాట్లాడలేనే కదా అటు సైడు. ఇప్పుడు మన దాని నుంచే పోతాం మనం. చూసుకో వాటర్ బాగోలేదు గారు. హైదరాబాద్ ఇటు వచ్చేసేమో నీకు పవర్ జనరేషన్. అండ్ రైట్ నౌ వి ఆర్ ఆన్ ది బ్రిడ్జ్. అటు చూసుకో డ్యామ్ వచ్చిందయ్యా. డ్యాము అదిరిపోయింది కదా. అది కవర్ చేసుకుని వస్తాం ఫస్ట్. అరే మనము అదే సాయంత్రం ఇక్కడ 20 ఫోటోస్ అన్నీ దిగుతాం. ఇక్కడ ఫస్ట్ మనం అడుగుదాం, బోటింగ్ దానికి వెళ్దాం. అమ్మ మస్తుంది కదా అసలు. సూపర్ ఆపుకోవడం టైం లేదు మనకి. అది మెయిన్ కాదు. మళ్ళీ వస్తాం. బాయ్. అమ్మ ఈ రోజు ఎట్టుందో ఎట్లుంది చూడు అసలు. రాళ్ళు పడితే వా అమ్మ దేనికి భయపడద్దురా.
నువ్వు అయితే. కాదు, ఎవరైనా సరే దాటిపోతే ఒక స్టేజ్ దాటుతారు, ఏకంగా 20 కిలోమీటర్లు. అంతే అంతే. ఇది బోర్డర్, ఆంధ్ర తెలంగాణ బోర్డర్. ఒక కారు వచ్చేసాయి. ఇది ఇట్లా పోవాలి మనం. ఏపీ బోటింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లాంచ్ పాయింట్. అవును. ఒక బోట్ ఉంది ఇప్పుడు. 10:30కి ఒక బోట్ ఉంది. అదే రావడం కష్టం అయితే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లేదా అక్కడికా అంటే ఊరు దాకా టౌన్ దాకా వస్తుంది. ఆ నుంచి మళ్ళీ ఆటో కట్టుకొని పోవాలి. బోటింగ్ దాకా పోవు బస్సులు. బోటింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్. వేసుకో 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 సూపర్. రామ్ కుమార్ ఎట్లుంది? అదిరిపోయిందా రాము? అదిరిపోయిందా అంటున్నా. అటు సైడ్ తిరిగినాం, ఇటు ఎక్కేస్తున్నాం. ఆహా, రోడ్డు కవర్ చేసుకో, మస్తు ఉంది రాయించి. ఇప్పుడు మన దాని నుంచే వచ్చింది. అసలు బా ఎంత హైట్ ఉంది చూడరా. ఈడ కూడా ఏదో టెంపుల్ ఉందిరా, బాలా దశాలమ్మ తల్లివారంట. అంటే కింది అయితే మొత్తం వాటర్లో పోతాటుందిగా. ఓహో, ఇక డ్యామ్. అబ్బా బాబా బాబా రాము చూడు ఏముందిరా అసలు. సూపర్ రా అసలు. అరే రిటర్న్లో కొడుతుందారా? ఒక్క నిమిషం కానీ త్వరగా. అసలు ఇంత దగ్గర నుంచి చెప్పాను అనుకున్నావురా? ఇంతకుముందు మంచిగా అసలు దాని పైనుంచి పోనిచ్చేటోళ్ళు, కానీ ఎందుకు ఆపేసారు అసలు. ఇదే మంచిగా ఉంటుంది. అదే టోటల్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, పైనుంచి ఏం కనిపించదు నీకు. బాగుంది వ్యూ మాత్రం, సూపర్ అసలు. మాటలు లేవు అసలు. ఇంత బాగా చూస్తావు ఇక అసలు. ఈ రూట్ సూపర్ రా అసలు. ఈ రూట్లో ఎప్పుడు రాలే మేము. బాబా, ఇంతకుముందు ఆ పాత బ్రిడ్జ్ ఉండే, అక్కడి నుంచి వచ్చాయి బస్సులు మొత్తం. ఒక్కసారి వరదలకు కొట్టపోయింది మొత్తం. ఆహా, అదిరిపోయింది వ్యూ మాత్రం. నెక్స్ట్ లెవెల్ అబ్బాయి, నెక్స్ట్ లెవెల్. ఎవరేమన్నారు ఇక్కడ? సాగర్ లోకల్ టూర్ అబ్బాయి, మనం సాగర్ లోకల్ టూర్ చేస్తున్నాం. ఓహో, చూడు చెట్టు చూడు. గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ రా, గ్రీనరీ నెక్స్ట్ లెవెల్. ఇది యాక్చువల్గా పార్క్ ఉంటుంది రా. ఇది ఆఫీస్ అంట. ఆ టౌన్లో ఒకటి పార్క్ ఉండే, అదే ఆ పార్క్లో బోధేట్లట్టుంది. ఓ కరెక్ట్ ఆ డ్యామ్ కిందనే ఉంటుంది పార్కు. అదే మనకు రిటర్న్లో మస్తు టైం ఉంటుంది. బోటింగ్ అవతల సైడ్ ఉంటుంది. కుడి కాలువ అయ్యా, ఆంధ్రాకు పోయే కాలువ. ఇక్కడ దాకా వచ్చేటం బస్సులో.
like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.